అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యమ ద్రోహి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ తల్లిని ఏర్పాటు చేయడాన్ని మేము రామగుండం నుంచి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమకారులందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు అప్పుడు ఏర్పాటు చేసినటువంటి 2007లో తెలంగాణ తల్లిని అప్పుడున్నటువంటి ఉద్యమకారులు, అదేవిధంగా జయశంకర్ సార్, అనేక మంది కవులు, కళాకారులు అందరూ కూడా సమిష్టిగా ఏర్పాటు చేసినటువంటి మా తెలంగాణకు ఒక తల్లి ఉండాలని చెప్పి ఒక రూపాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఎక్కడికక్కడ ఏ ఉద్యమకారుడైనా కూడా తెలంగాణ తల్లికి దండం పెట్టుకొని ఏ గ్రామంలో అయినా ఏ ఊళ్ళో అయినా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆమర దీక్ష చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలంగాణ తల్లిని మొక్కుకుంటూ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా మేము విశ్రమించేయాలని సంకల్పం తీసుకొని ఆ దేవతను మొక్కినటువంటి సందర్భాన్ని చూసినాం. కానీ అసలు ఉద్యమ చరిత్రలేని రేవంత్ రెడ్డి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునే వ్యతిరేకించాడు రేవంత్ రెడ్డి, వాళ్ళ గురువు గారి యొక్క నైజాన్ని కూడా మరొకసారి మన మీద రుత్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి రైఫిల్ రెడ్డి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల మీద ఎక్కువ రైఫిల్ ఎక్కుపెట్టి ఉద్యమకారులు అణచివేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు ఏ విధంగా తెలంగాణ యొక్క చరిత్రను, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, ఆత్మగౌరవంతో పాటుగా కేసీఆర్ గారి ఆనవాళ్ళని లేకుండా చేస్తే కంకణం కట్టుకున్నాం. మేము ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకటే వార్నింగ్ ఇచ్చి చెప్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణలో నువ్వు ఏ పరిపాలన చేస్తావో, నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏం చేస్తావో నువ్వు చేయవనే సంగతి మొత్తం అందరికీ అర్థమైంది. కానీ నీ డైవర్షన్ పాలిటిక్స్ మరొకసారి అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా మా తెలంగాణ తల్లి జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మరొకసారి మేము తెలంగాణ వాదులం అందరం ముక్త కంఠంగా చెప్తా ఉన్నాం. హెచ్చరిక మీకు హెచ్చరిస్తా ఉన్న విషయం ఏంటంటే ఖచ్చితంగా నీ కాంగ్రెస్ తల్లిని, అదేవిధంగా నీ రాహుల్ గాంధీ తండ్రిని అందరినీ కూడా నీకు చుట్టి ఖచ్చితంగా నీ గాంధీ భవన్కు పంపిస్తామని రామగుండం ఇక్కడ నుంచి ఉద్యమకారులందరం కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.